టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో మరోసారి భేటీ కానున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో పవన్ చంద్రబాబు భేటీ జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల పాటు భేటీ అయిన చంద్రబాబు పవన్ కళ్యాణ్లు సీట్ల సర్దుబాటుపై చర్చించినట్లు సమాచారం. కాసేపట్లో మరోసారి భేటీ అయి సీట్ల సర్దుబాటు, ఏ స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. కాసేపట్లో సీట్ల సర్దుబాటుకు 2 పార్టీల అధినేతలు ఫైనల్ షేప్ ఇవ్వనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో మరోసారి భేటీ కానున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో పవన్ చంద్రబాబు భేటీ జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల పాటు భేటీ అయిన చంద్రబాబు పవన్ కళ్యాణ్లు సీట్ల సర్దుబాటుపై చర్చించినట్లు సమాచారం. కాసేపట్లో మరోసారి భేటీ అయి సీట్ల సర్దుబాటు, ఏ స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. కాసేపట్లో సీట్ల సర్దుబాటుకు 2 పార్టీల అధినేతలు ఫైనల్ షేప్ ఇవ్వనున్నారు. మరి కాసేపట్లో జరగనున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, చెప్పండి, ఇవాళ ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉందా సీట్ల సర్దుబాటు అంశం టీడీపీ జనసేన మధ్య? నరేష్, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరికొద్ది సేపట్లో భేటీ కాబోతున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల పాటు భేటీ అయ్యారు. 12:30 నుంచి 3:30 గంటల వరకు దాదాపుగా 3 గంటల పాటు కూడా వీళ్ళ ఇరువురు మధ్య కూడా భేటీ జరిగింది. ఈ భేటీలో రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిన స్థానాలపై దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే ఏ స్థానాల్లో పోటీ చేయాలి అనే అంశంపై, ఏ స్థానాలకు పొత్తులో భాగంగా జనసేన కేటాయించాలనే అంశంపై సీట్ బై సీట్ వీళ్ళ మధ్య చర్చలు జరిగాయి. అయితే ఈ చర్చల్లో ప్రధానంగా దాదాపుగా ఒక 5 నుంచి 7 సీట్ల మధ్య మాత్రం కొంత ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ 5 నుంచి 7 సీట్లు కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట్లుగా ఉండటం, అదే సమయంలో జనసేన నేతలు కూడా ఈ సీట్లు కావాలి అని చెప్పి కోరటంతో కొంత ఈ చర్చల్లో కొంత ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ నేపథ్యంలో వీటిపై కూడా క్లారిటీ వచ్చేందుకు కూడా మరికొద్ది సేపట్లోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నివాసానికి వెళ్ళి అక్కడే డిన్నర్లో పాల్గొనబోతున్నారు. ఈసారి పవన్ కళ్యాణ్తో పాటు జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ కూడా వెళ్ళబోతున్నారు అని చెప్పి మనకు సమాచారం అందింది. అయితే చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు సాయంత్రం 4:30 గంటల నుంచి కూడా టీడీఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ టీడీఎల్పీ సమావేశంలో అచ్చెన్నాయుడుతో పాటు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు నివాసంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఓ ఛార్జ్ షీట్ను కూడా విడుదల చేశారు. ఈ రాష్ట్ర చరిత్రలో ఫెయిల్యూర్ సీఎంగా జగన్ మిగిలిపోతాడు అంటూ కూడా చంద్రబాబు దాంట్లో పేర్కొన్నారు. అయితే ఇదే సమయంలో మరో కీలకమైన అంశం ఏంటంటే, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ వీరిరువురి మధ్య జరిగే చర్చల్లో కూడా సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఫైనల్ షేప్ ఇవ్వబోతున్నారు అని చెప్పి మనకు సమాచారం అందింది. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలు, ఇప్పుడు మరో 2 గంటల పాటు కూడా భేటీ కాబోతున్నారు. అయితే సంక్రాంతి పర్వదినం సందర్భంగా భోగి పండుగ రోజు నైట్ జరిగిన డిన్నర్ మీట్లో మాత్రం వీళ్ళిరువురు మధ్య కూడా చాలా సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఆ రోజు కూడా 3 గంటల పాటు చర్చలు జరిగాయి. ఈ చర్చలు ఒక సంఖ్యకి ఎరవై అయినప్పటికీ కూడా, ఒక నంబర్కి ఎరవై అయినప్పటికీ కూడా సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఆ తర్వాత కూడా జనసేనకి అనేక మంది నేతల నుంచి కూడా సీట్లకిలో పోటీ చేస్తామనే ఒత్తిడి పెరిగింది. దీంతో సీట్ల సంఖ్య పెంచాలి అని చెప్పి జనసేన నుంచి కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో గతంలో అనుకున్న సీట్ల కంటే ఇప్పుడు సీట్ల సంఖ్య పెరగాలి అని కోరటంతో ఈ పవన్ కళ్యాణ్ అడిగినన్ని కాకుండా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా ముందు చెప్పిన అంశం కాకుండా మధ్యలో ఒక ఫిగర్కి మాత్రం ఇరువురు ఎరవేయారు. అయితే ఇందులో ఏ సీట్లు కొత్తగా అనుకున్నారో వాటిల్లో పోటీకి సంబంధించే మాత్రమే ఇప్పుడు కొంత ప్రతిష్టంభన ఏర్పడింది. ఇప్పుడు చర్చల్లో వీటిపై క్లారిటీ రానుందని తెలిసింది. కొద్దిసేపటి క్రితం మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేన పార్టీలో చేరిన సందర్భంగా కూడా ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చాలా డీటెయిల్డ్గా మాట్లాడారు. పొత్తుల గురించి కూడా ఆయన కీలకమైన కామెంట్లు చేశారు. పొత్తు అనేది చాలా కష్టంగా ఉంటుంది. దీంతో పాటు ఈ పొత్తుకు సంబంధించి
ప్రధానమైన అంశం ఏంటంటే పొత్తులో సీట్ల సంఖ్య తక్కువైనప్పటికీ సీట్లు ఎన్ని అనేది కాదు, బట్ ఇచ్చిన సీట్లన్నీ కూడా 98% మనం గెలిచే విధంగా ఉండాలి అని చెప్పి కూడా ఆయన పార్టీ నేతలందరికీ కూడా చెప్పారు. పొత్తులో సీట్ల సర్దుబాటు అనేది చాలా కష్టమైన అంశం, సీట్లు ఎన్ని అనేది కాదు, బట్ అక్కడ మనం 98% గెలిచి బలంగా శాసనసభకు వెళ్ళాలి అనేది మాత్రం అందరూ ఉద్దేశం పెట్టుకోండి. చిన్న చిన్న అరమరికలు ఉన్నా కూడా సర్దుకొని పోయి ఐకమత్యంగా పనిచేసి 2024 సంవత్సరంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడబోతుంది అని కూడా ఆయన చెప్పారు. అంటే సీట్ల సర్దుబాటుకు సంబంధించి ముందే కేడర్కి కానీ లీడర్లకు కానీ ఆయన పవన్ కళ్యాణ్ మానసికంగా సిద్ధం చేశారని ఆయన ఈరోజు కొద్దిసేపటి క్రితం మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఆయన కుమారుడు అనుదీప్ జాయిన్ అవుతున్న సందర్భంగా జరిగిన సభలో ఆయన పరోక్షంగా హింట్ ఇచ్చారనేది కూడా మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. అంటే సీట్ల సర్దుబాటుకు సంబంధించి జనసేన నేతలు ఆశించిన విధంగా కాకుండా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఇస్తామన్న సీట్లు కాకుండా మధ్యలో ఒక ఫిగర్కి అరైవ్ అవుతున్నాము అనేది కూడా పవన్ కళ్యాణ్ చెప్పకనే తన స్పీచ్ ద్వారా చెప్పేశారనేది కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఏవైతే 5-6 సీట్లలో హిచ్చు వచ్చిందో, అంటే ఆ సీట్లు బలమైనవి అని చెప్పి తెలుగుదేశం పార్టీ చెబుతుంది, అవే సీట్లు కావాలి అని చెప్పి తెలుగుదేశం చెబుతుంది. అందువలన ఈ సీట్లలో ఎన్నిట్లో ఎవరు పోటీ చేయాలనే అంశంపైనే ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఒకవేళ ఆ స్థానాలు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు కోరిన విధంగా వదిలేస్తే దానికి ప్రత్యామ్నాయంగా ఏ సీట్లలో పోటీ చేయాలనేది కూడా మరోసారి చర్చ జరగనుంది. మొత్తానికి మాత్రం దాదాపుగా ఒక 20 నుంచి 22 సీట్లలో మాత్రం ఏకాభిప్రాయం వచ్చినప్పటికి కూడా మిగతా సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ సీట్లలో మాత్రం ఇప్పుడు ప్రతిష్టంభన నెలకొంది. వాటి మీదనే ఈరోజు చర్చ జరిగి ఫైనల్ షేప్ ఇవ్వాలి అని చెప్పి భావించారు. ఎందుకంటే నరేష్ ఇక్కడ ఒక కీలకమైన అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అధికార పార్టీ ఇప్పటికే 6 జాబితాలను రిలీజ్ చేసి 75 స్థానాల్లో అభ్యర్థులకు సంబంధించిన జాబితాను విడుదల చేసింది. అందులో 14 లోక్సభ స్థానాలు కావగా 61 అసెంబ్లీ స్థానాలు. దీంతో మనం ఎప్పుడు అభ్యర్థుల్ని మనం ఫైనల్ చేస్తాము, మనం కూడా ఫీల్డ్లోకి వెళ్ళాలి కదా, వాళ్ళ అభ్యర్థులు ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మన అభ్యర్థులు కూడా రావాలి కదా అని అటు జనసేన కానీ ఇటు తెలుగుదేశం పార్టీ నేతలకి కింద స్థాయి కార్యకర్తల నుంచి సెకండ్ లైన్ లీడర్స్ నుంచి అదేవిధంగా నియోజకవర్గాల ఇన్ఛార్జీల నుంచి కూడా తీవ్రమైన ఒత్తిడి పెరిగిద్ది. ఈ ఒత్తిడి నేపథ్యంలోనే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా సీట్ల సర్దుబాటుకు సంబంధించి అదేవిధంగా సంఖ్యతో పాటు ఏ స్థానాలు అనేది కూడా ముందు క్లారిటీ రావాలి అని చెప్పి కూడా ఇరుపక్షాల నేతలు భావిస్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో కూడా ఇటీవల కాలంలో చాలా చేరికలు మనం చూస్తూ ఉన్నాము. ఈ చేరికలు కూడా పార్టీ సెంట్రల్ ఆఫీస్లో జరుగుతున్నాయి. పైగా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ ఆయన కదలరా సభలకి, ఈయనేమో పార్టీకి సంబంధించి మళ్ళీ ఎన్నికల ప్రచారానికి అనకాపల్లి నుంచి వెళ్ళబోతున్నారు. అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ లోపే ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూడా ఒక నిర్ణయానికి రావాలి అని చెప్పి ఈరోజు ఫైనల్ షేప్ తీసుకురావాలని నిర్ణయించారు. దాదాపుగా ఒక 5-6 స్థానాలు మాత్రమే ఉన్నాయి అని చెప్తున్నారు. దీంతో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఎన్ని అయితే స్థానాలు ఇస్తున్నారో ఆ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఈ జనసేనకి ఇస్తున్న స్థానాలు ఎన్నైతే ఉన్నాయో ఆ స్థానాలన్నింటిలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కానీ లేకపోతే లీడర్స్ని కానీ పిలిపించి వాళ్ళకి సర్దుబాటు చేసి వాళ్ళని ఒప్పించి జనసేన అభ్యర్థికి మద్దతు ఇప్పించే బాధ్యత కూడా ఇప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు కానీ ఆ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ లోకేష్ కానీ ఇతర నేతలు కానీ తీసుకోవాల్సి ఉంది. వాళ్ళని ఒప్పించడంతో పాటు అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళ హోదాకి తగినట్టుగా సముచిత స్థానం ఇస్తాము అనే భరోసా కూడా చంద్రబాబు ఇప్పుడు ఎన్ని స్థానాలు అయితే జనసేన కేటాయిస్తారో ఆ కేటాయించిన స్థానాల్లో ఉండే ఇన్ఛార్జీలు కానీ వాళ్ళందరికీ కూడా చెప్పాల్సి ఉంటుంది. నిన్నగాక మొన్న రాజానగరం అదేవిధంగా రాజోలు స్థానాలను జనసేన కేటాయించిన వెంటనే కూడా రాజానగరం నియోజకవర్గం నుంచి పెద్ద కేటాయించారు అని చెప్పి ఆ 2 స్థానాల నుంచి మనం పోటీ చేస్తున్నాం అని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రకటించిన వెంటనే ఈ మండపేట నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజానీకం వచ్చారు. రాజానగరం నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజానీకం అక్కడికి చేరుకున్నారు. అయితే రాజానగరం నుంచి వచ్చిన ప్రజానీకం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఆ పార్టీ నేతలంతా తరలి వచ్చారు. వాళ్ళకి చంద్రబాబు కానీ పార్టీ నేతలు కానీ పొత్తు ఉన్నప్పుడు మనం త్యాగాలు చేయక తప్పని పరిస్థితి,
అలా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడిద్ది, రెండు పార్టీల మధ్య పొత్తు సక్సెస్ అయ్యి మనం అధికారంలోకి రాగలుగుతాము అని కూడా వాళ్ళకి నచ్చజెప్పి పంపించారు. బట్ ఆ స్థానాలు పొత్తులో ఉంటాయా లేదా అనేది పక్కన పెట్టినప్పటికీ ఈ రెండు స్థానాల్లో కూడా రాజానగరం, రాజోలు రెండు స్థానాల్లో కూడా మనం పోటీ చేస్తున్నాము అని కూడా పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే వీళ్ళందరికీ కూడా సర్ది చెప్పాల్సిన బాధ్యత తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై ఉంటుంది. అదేవిధంగా జనసేన స్థానాలు చాలా ఎక్కువగా ఉంటాయి అనే హై ఎక్స్పెక్టేషన్స్లో ఉన్న నేతలు కూడా కొంత సర్దుబాటు ధోరణితో వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసి చెప్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్పై కూడా ఉంటుంది. అందువలన వీళ్ళిద్దరూ కూడా పొత్తులో స్థానాలు, తర్వాత ఏ స్థానాలు అనేది కూడా ఫైనలైజ్ అయినప్పటికీ కూడా ఇరుపక్షాల నేతలు కూడా వాళ్ళ కేడర్కి, లీడర్లకి చెప్పి వాళ్ళని సర్దుబాటు చేసి వాళ్ళని కన్విన్స్ చేసిన తర్వాత ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఇంపార్టెంట్. ఒకళ్ళకొకళ్ళకి పరస్పర సహకారం అనేది కూడా, ఈ మ్యూచువల్ కోఆపరేషన్ లేకపోతే ఓటు ట్రాన్స్ఫర్ జరగదు అనేది కూడా ఇరువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. బట్ ఈరోజు మధ్యాహ్నం 3 గంటల పాటు జరిగిన చర్చల్లో కూడా ఇరుపక్షాలు కూడా గెలిస్తే మీరు గెలవాలి, లేకపోతే మేము గెలవాలి, బట్ మనం పొత్తులో భాగంగా మనం ఇచ్చిన స్థానాల్లో కానీ, మనం పోటీ చేస్తున్న స్థానాల్లో కానీ ఏది కూడా ఆ అడ్వాంటేజ్ అనేది కూడా మనకు ఉండాలి కానీ వైసీపీకి వెళ్ళటానికి వీల్లేదు అని కూడా ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చారు. అందువల్లనే మళ్ళీ రెండోసారి చర్చలు మరికొద్ది సేపట్లోనే ప్రారంభం కాబోతున్నాయి. ఆయన బాలశౌరిని చేర్చుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ ఇప్పుడే పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి అందరూ కూడా కార్యకర్తలు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన కానీ మనోహర్ కానీ వీళ్ళంతా కూడా మరికొద్ది సేపట్లో బయలుదేరినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. మరికొద్ది క్షణాల్లోనే ఆయన చంద్రబాబు నివాసానికి వెళ్ళబోతున్నారు. ఈ చర్చలు దాదాపుగా రాత్రి 11:30-12 గంటల వరకు కూడా జరిగే అవకాశం ఉంది. ఈ లోపు ఫైనల్ షేప్ తీసుకురావాలి అనేది కూడా మాత్రం ఇరుపక్షాల అధినేతలు నిశ్చితాభిప్రాయంగా ఉన్నారు. పైగా చర్చలు కూడా వీళ్ళు ఇరువురి మధ్య జరుగుతుండటంతో ఆ అంశాలు కూడా ఎవరికి బయటికి రావడం లేదు. పార్టీ వైపు నుంచి కూడా ఈరోజు టీడీఎల్పీ సమావేశం 2:30 గంటల పాటు జరిగినా కూడా చంద్రబాబు ఎక్కడా కూడా పొత్తులకు సంబంధించి, పవన్ కళ్యాణ్తో జరిగిన చర్చలకు సంబంధించి, సీట్ల సంఖ్యకు సంబంధించి ఏ స్థానాలనే అంశం మాత్రం అస్సలు బయటికి ఒక్క మాట కూడా బయటికి చెప్పలేదు. ఆశాజనకంగా చర్చలు జరుగుతున్నాయని మాత్రమే చెప్పారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా సీట్ల సర్దుబాటు అనేది కూడా చాలా కష్టతరమైంది అని కూడా ఆయన చెప్పడంతో పాటు సంఖ్య ఎంతైనా కూడా అన్ని స్థానాల్లో మనం గెలిచి అసెంబ్లీలోకి బలంగా వెళ్ళాలి అని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. బట్ ఇరువురి మాటలు చూస్తే మాత్రం తప్పనిసరిగా మరికొద్ది సేపట్లో జరగబోయే ఫైనల్ టాక్స్లో ఒక రూపు వస్తుంది అని, ఒక ఫైనల్ షేప్ వస్తుందని మాత్రం అందరూ భావిస్తున్నారు.